తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. పార్టీ పెట్టిన కొద్ది కాలంలోనే ద్రవిడ పార్టీల ఆధిపత్యాన్ని, వాటి ఉక్కు కోటలను బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చిన విజయ్ 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న గతంలో ఎంజీఆర్ గారు, ఎన్టీఆర్ గారు సాధించిన రికార్డులను తిరగరాస్తూ చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి అగ్రనటులు సాధించలేకపోయిన అధికారాన్ని విజయ్ తన బలమైన ఫ్యాన్ బేస్ ను సీరియస్ పొలిటికల్ ఆర్మీగా మలచి విజయం సాధించారు. ఈ కేబినెట్ లో పాతముఖాలు కాకుండా విద్యావంతులైన డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఐటి గ్రాడ్యుయేట్లను మంత్రులుగా నియమించి గ్రాస్ రూట్ లెవెల్ పరిపాలనకు నాంది పలికారు. అయితే ఈ 100 రోజుల ప్రయాణం పూలబాటేమీ కాదు. వ్యక్తిగత విమర్శలు, సభల్లో జరిగిన కరూర్ తొక్కిసలాట వంటి తీవ్ర సంక్షోభాలను ఆయనను చుట్టుముట్టాయి. కానీ వాటి నుండి విజయ్ నిలబడిన తీరు ఆయనలోని పరిణితిని చూపించింది. ఇంకోవైపు ఇటీవల మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ జరగడం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ సున్నితమైన చట్టపరమైన రాజకీయ పరిస్థితిని విజయ్ ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో విజయ్ ముందు పెద్ద సవాళ్లే ఉన్నాయి. ఒకవైపు తమిళనాడు జీవనాడైన కావేరీ జలాల వివాదంపై పొరుగు రాష్ట్రాలతో ఎలా పోరాడుతారు, కాంగ్రెస్ పార్టీతో ఉన్న పొత్తును కాపాడుకుంటూనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి సంబంధాలు నేర్పుతారు అనేది కీలకం. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ నీతి ఆయోగ్ వేదికగా తమిళనాడును $1.5 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలని భవిష్యత్తు విజయంతో ముందుకెళ్తున్నారు. అటు వ్యక్తిగత దాడులు, ఇటు పొత్తుల కత్తి మీద సాము, మరోవైపు సున్నితమైన రాజకీయ అరెస్టులు, ఇవన్నీ ఉన్నప్పటికీ చదువుకున్న యువ కేబినెట్ తో విజయం వేస్తున్న భవిష్యత్ అడుగులు తమిళనాడుకు కొత్త ఆశనిస్తున్నాయి. ఈ రాజకీయ సవాళ్ళన్నిటిని అధిగమించి పారదర్శకమైన పాలనతో తమిళనాడు రాష్ట్రం మరియు ప్రజలు సుభిక్షంగా బయటపడతారని, అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారని ఆశిద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద పాజిటివ్ సైడ్ ఛానల్. Thank you.